ఫ్రెండ్స్, వైఎస్ఆర్సీపీని ఒక కుదుపు కుదిపేసిన ఒక వార్త ఆ పార్టీ అధ్యక్షుడి అనుమతితోనే బయటకు వచ్చిందా, లేదా స్వతంత్రంగా పార్టీ అత్యున్నత స్థాయి నాయకుడు విజయసాయిరెడ్డి స్వతంత్రంగా వెలువరించిందా తెలియలేదు. కానీ విజయసాయిరెడ్డి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్తూ రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని చెప్పినటువంటి ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా మారారు. కానీ విజయసాయిరెడ్డిని ఆ విధంగా సందేహించలేము, ఆయన ప్రకటనని సంకోచించలేము. దాదాపు విజయసాయిరెడ్డి ప్రకటించిన మేరకే సుమారుగా 5-6 దశాబ్దాల కాలం నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబంతో, ఆయన తాత నుంచి, తండ్రి నుంచి ఇప్పటి వరకు విజయసాయిరెడ్డికి నేరుగా ప్రమేయం ఉంది. అనేక రకాల సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు జైలుకు వెళ్ళిన విజయసాయిరెడ్డి ఆ తర్వాత రాజకీయంగా కూడా జగన్ వెంట నడవటానికి నిశ్చయించుకొని ఆయన వెంట నడిచిన చరిత్ర. అంతేకాకుండా రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనేక రకాల వివాదాస్పద అంశాలను నేర్పుగా, ఓర్పుగా చక్కదిద్దినటువంటి చాణక్యం ఉన్నటువంటి నాయకుడిగా విజయసాయిరెడ్డికి పేరుంది. విజయసాయిరెడ్డి రెండోసారి కూడా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికవడం, ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాలను దక్షతగా నడిపారా లేదా అన్న దానికంటే ఢిల్లీ లాబియింగ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించారనేది సుస్పష్టం. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ, బీజేపీ పార్టీతో సిద్ధాంతపరంగా వైసీపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ అనేక కార్యక్రమాలను చక్కబెట్టడంలో విజయసాయిరెడ్డి కృతకృత్యులయ్యారు. కానీ ఇవాళ ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేసినటువంటి ప్రకటన చూసిన తర్వాత అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన తనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి 2 సార్లు గెలిపించడం ద్వారా, తర్వాత కేంద్రంలో పనిచేసే అవకాశం ఇప్పించడం ద్వారా తనకు రాజకీయంగా ఒక ఉన్నత స్థానం కల్పించడం ద్వారా సహకరించిన జగన్మోహన్ రెడ్డికి, ఆయన భార్యకు కృతజ్ఞతలు తెలపడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవి ద్వారా రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోడీ గారి, అమిత్ షా గారి, మిగతా నాయకులతో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు నడిపే అవకాశం ఉన్నందుకు, వారు కూడా ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత కక్ష లేదు, వ్యక్తిగతంగా ఆయనతో ఏ రకమైన కక్ష లేదు, రాజకీయంగానే కక్ష ఉంది, విభేదాలు ఉన్నాయని తెలియజెప్పారు. అదీ కాకుండా పవన్ కళ్యాణ్తో శాశ్వత మిత్రత్వం ఉంది అని చెప్పడం ద్వారా ఒక చివరి ముక్తాయింపు మాత్రం అందరినీ కంగు తినేలా చేసింది. ఆ ప్రకటన ముక్తాయింపు మాత్రం ఖచ్చితంగా కంగు తినేలా చేసింది. పవన్ కళ్యాణ్తో విజయసాయిరెడ్డికి శాశ్వత మిత్రత్వం ఉంది అని చెప్పడం ద్వారా, ఎందుకంటే రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు వేరు. కానీ
రాజకీయ పార్టీల్లో కొనసాగేటప్పుడు వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు ఏమాత్రం విలువిచ్చే అవకాశం లేదు, చోటిచ్చే ప్రసక్తే లేదు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డికి కూడా పవన్ కళ్యాణ్తో వ్యక్తిగతమైనటువంటి విభేదాలేం లేవు. కానీ రాజకీయంగా ఘర్షణలు ఉన్నాయి. రాజకీయంగా సైద్ధాంతికంగా మరి వైరిపక్షంగానే చూస్తారు. ఇక్కడ విజయసాయి రెడ్డి ఈ లేఖను వెలువరించిన తర్వాత, ఈ ప్రకటన చేసిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా అనే అనుమానం వైసీపీ శ్రేణుల్ని వెంటాడుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత చేసి ఉంటే అది మరో రకంగా ఉండేదేమో. కానీ ఆయన లండన్లో ఉండగానే విజయసాయి రెడ్డి ప్రకటన చేయటం ద్వారా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పినా చెప్పకపోయినా విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతారు అనే ఒక వార్త హల్చల్ చేసింది. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి మరికొంతమందిని బీజేపీలోకి తీసుకెళ్తారన్న వార్త కూడా హల్చల్ చేసింది. అంటే ఇవాళ అయోధ్య రామిరెడ్డి పేరు బయటికి వచ్చినా ఆయన మాత్రం ఒక మీడియా ఛానల్కు స్పష్టంగా చెప్పేశారు, నేను పార్టీ మారడం లేదు, నేను బయటికి వెళ్ళడం లేదని అయోధ్య రామిరెడ్డి స్పష్టంగా చెప్పేశారు. అయితే ఇక్కడ వైసీపీ శ్రేణులను వేధిస్తున్నది, బాధిస్తున్నది ఒకటే అంశం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ అధినాయకుడు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, ప్రజల్లో తన పార్టీ పట్ల మళ్ళీ నమ్మకాన్ని ప్రోధి చేయడానికి, నమ్మకాన్ని పెంచుకోవడానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నప్పుడు అధినాయకుడికి కుడిభుజంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవటం మాత్రం తప్పకుండా అసనిపాతం లాంటిదే అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా కొద్ది కాలం తర్వాత చేసి ఉండాల్సింది, లేదా ఓడిపోయిన వెంటనే కొంతమంది వెళ్ళిపోయినట్టు ఆయన వెళ్ళిపోవాల్సింది. కానీ ఇవన్నీ కాకుండా ఇప్పుడు అర్ధాంతరంగా పార్టీని నిలబెట్టుకోవడం కోసం, పార్టీని బతికించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి పలు రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తున్న సమయంలో విజయసాయి రెడ్డి ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం మాత్రం ఊహించని పరిణామంగానే వైసీపీ భావిస్తోంది. ఎందుకంటే ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఈ డైలమాలోనే పడిపోతున్నారు. ఆయన ఎంతోమందిని నమ్మి, తనవారిగా నమ్మి, వారికి పదవులు ఇచ్చి, బాధ్యతలు అప్పగించి ఎన్నో రకాల ప్రోత్సహించినటువంటి పరిస్థితి, వారందరూ కూడా ఆయనకి దూరమైనటువంటి పరిస్థితి. గతంలోనే అంటే 2014లో గెలిచిన తర్వాత కూడా దగ్గరి వారు కూడా ఉమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డి లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దాదాపు 23 మంది ఆయన ఏరి కోరి ఎంపిక చేసి వారికి అవకాశాలు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా అలాంటి పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా ఓడిపోయిన తర్వాత, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోవటం, మరి మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటం, చాలామంది ఎందుకు వెళ్తున్నారు అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు, రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, పార్టీ సమస్యల్లో ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ నాయకుల క్రెడిబిలిటీ ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారుతుంది. అయినా సరే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేయడానికి మరి ప్రతిపక్షం చేస్తున్న కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతోందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే ఆయన్ని ఒంటరిని చేసి రాజకీయంగా జీరోని చేయాలన్న ప్రయత్నం ఎప్పటి నుంచో సాగుతోంది. ఆ మేరకు ప్రయత్నాలు చేయటమే కాకుండా పలు సందర్భాల్లో చెప్తూనే ఉన్నది. తెలుగుదేశం కానీ మిగతా పార్టీలు కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని జీరో చేస్తామని చెప్తూనే ఉన్నాయి. ఆ మేరకే ఈ రకమైనటువంటి కుట్ర యత్నాలు సాగుతున్నాయా అన్న భావన కూడా కలుగుతోంది.
కాబట్టి ఆయన మళ్ళీ జీరో నుంచి హీరో దాకా ఎదగాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మరి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా 2019లో ఆయన గెలిచిన తర్వాత ఆయన చేసిన పెద్ద పొరపాటు సామాజిక సమీకరణాల నేపథ్యంతో, సామాజిక సమీకరణాల సమతుల్యత పేరుతో ఆయన కొంతమంది సన్నిహితుల్ని దూరం చేసుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆయన్ని అణువణువున ఆయన వెంట నడిచినటువంటి అనేక మంది నాయకుల్ని దూరం చేసుకున్నారు. ఆయన కోసం అహరహం కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా ఆయన పక్కన పెట్టారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఈసారైనా సరే ఇక్కడ సామాజిక సమీకరణాలు ముఖ్యం కాదు, రాజకీయాలే చాలా ముఖ్యం అన్నది మరి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోకపోతే రాజకీయంగా ఆయన మరింత కుదేలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా సరే ఆయన మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. జనంలోకి వెళ్ళి మళ్ళీ జనానికి తన రాజకీయ అభిప్రాయాలను, తన రాజకీయ శైలిలో తనకున్నటువంటి సత్తాను చాటి చెప్పాలని ప్రయత్నించబోతున్నారు. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం జరగడం నిజంగా ఒక పెద్ద కుదుపు లాంటిదే పార్టీకి. కానీ అయితే విజయసాయి రెడ్డి మళ్ళీ తన నిర్ణయాన్ని పునరాలోచించే పరిస్థితి ఉందా అని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చాక ఆయన్ని శాంతపరిచే అవకాశం ఉందా? ఆ మేరకు విజయసాయి రెడ్డి మళ్ళీ పునరాలోచించుకొని పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించే అవకాశం ఉందా అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి కానీ మరికొంతమంది కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి నాయకులే తప్ప నాయకులుగా ఎదిగి జగన్మోహన్ రెడ్డికి సహకరించిన వాళ్ళు కాదు. వీళ్ళు జనంలో ఎదిగి నాయకులుగా ఎదిగి వాళ్ళకంటూ ఒక ప్రజల్లో చరిష్మా ఉండి లేదా ప్రజాబలం ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తే అది వేరు విషయం. ప్రజాబలం లేనటువంటి వాళ్ళు, ప్రజాబలం లేకపోయినా వీరిని నాయకులుగా చేసి పదవులు ఇచ్చి ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా మరి ఒక వెన్నుపోటు అనొచ్చు, వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ గురించి ఎక్కువగా చర్చించడం కూడా అవసరం లేనటువంటి విషయం. ఎందుకంటే ప్రజాబలం ఉన్న నాయకులు నిస్సందేహంగా ఏదో నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాని మీద చర్చించాలి. కానీ వీళ్ళంతా ప్రజాబలం లేనటువంటి వాళ్ళు, వీళ్ళకి సంబంధించి ఎలాంటి చరిష్మా జనంలో లేదు. సో చరిష్మా లేని నాయకులు, అంతేకాకుండా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకుడు ఆయన. వైజాగ్ ఇన్ఛార్జిగా మరి ఉత్తరాంధ్ర ప్రాంత ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన మీద పలు ఆరోపణలు వచ్చాయి. అవన్నీ ఉన్నప్పటికీ మళ్ళీ అక్కడికి పంపించి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు పార్టీని వదిలి వెళ్ళిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా నష్టపోయేదే లేదు, కానీ రాజకీయంగా నష్టపోయేది మటుకు చాలా ఉంటుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో బలహీనపడేటువంటి అవకాశం ఉంది. ఇక ముందైనా జగన్మోహన్ రెడ్డి నాయకుల్ని కాపాడుకోలేకపోతున్నారు అన్న ఒక అభిప్రాయం నుంచి ఆయన దూరం కావడానికి అందరితో తరచూ మాట్లాడటం, వాళ్ళ సమన్వయంతో మరి కొన్ని కార్యక్రమాలు తీసుకోవటం ఇవన్నీ చాలా అవసరం. ఎందుకంటే ఆ రకమైన రాజకీయ పరిణితి కనపరచకపోతే ఆయన మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలి, పంధాను మార్చుకోవాలి, తను అనుసరిస్తున్న వ్యూహాలకు పదును పెట్టాలి. సరికొత్త రాజకీయాలతో ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని